నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు? భాష అన్న. ఓకే. ఇప్పుడు మనకి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చి 1 ఇయర్ అయింది. ఈ 1 ఇయర్‌లో ఈ ప్రభుత్వం మీకు మంచి చేసిందా? సంతృప్తిగా ఉన్నారా? అసంతృప్తిగా ఉన్నారా? అసంతృప్తిగానే ఉన్నామన్న. అంటే ఏంటి? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ చేసాడు, గ్యాస్ అన్నాడు. ఈ పథకాలన్నీ మేము చేస్తున్నాం గదా! అంటున్నారు కదా! అయి వచ్చినోళ్ళకే వస్తున్నాయి. మాలాంటి బీదోళ్ళకి ఏం రావట్లేదు. ఓకే. ఇప్పుడు ఆటోళ్ళు మేము హ్మ్. దెబ్బలు తింటున్నాం. ఈ సిటీ అవతల పోమంటుర్రు. ఎట్లా పోతామన్న? హ్మ్. సిటీలోనే సంపాదన అంతంత మాత్రం మనకు. ఇంకా ఔటర్ పోతే ఇంకేం సంపాదిస్తామన్నా మేము? మేము ఆటోలు తోలుకుంటేనే ఇల్లు గడుస్తది మాకు. హ్మ్. ఆ కిరాయిలు కూడా చక్కగా లేవు. ఇవాళ అన్ని ఆన్‌లైన్ లేకపోయినాయి. బస్సులు ఫ్రీ అన్నారు. ఈ ఆన్‌లైన్‌లోనే రావటమే కిరాయిలు అంతంత మాత్రం. ఇంకా లేడీస్‌లు బస్సులకు పోతూ ఇంకేం వస్తాయనమ్మా? అదొకటి దెబ్బ. అది కేసీఆర్ 10 సంవత్సరాలు చేసిర్రు గానీ ఆటోల మీదకి బీదోళ్ళ జోలికైతే రాలేదు. అంటే ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఆటో వాళ్ళకి మీకు ఇబ్బంది అయిందంటారా? ఆటో వాళ్ళకి ఇబ్బందే కదన్నా. అంటే మీకు ఇప్పుడు ఆయన ఇచ్చిన మహిళలకు ఫ్రీ బస్ అన్నాడు. వాళ్ళ కోసం ఇచ్చాం గదా! మీకు వేరే ఆల్టర్‌నేట్ ఏదో చూడాలని అంటున్నారు. అది ఓకే అంటారా? మహిళలకు ఇయటం మంచిదే అన్న. మేము దానికి కాదనట్లేదు. హ్మ్. కాకపోతే మాలాంటోళ్ళు బీదోళ్ళు ఆటోలు తోలుకునే మోటార్ ఫీల్డ్ వాళ్ళకి కూడా కొంచెం ఆలోచించుకోవాలి. ఓకే. అది నేను చెప్పేది. అంటే మీరు ఇప్పుడు రెగ్యులర్‌గా ఏదో కేసులు రాస్తున్నారు ఎక్కువ సిటీలో అంటున్నారు. కేసులైతే రాస్తున్నారన్న. విపరీతంగా రాస్తున్నారు. పోలీసోళ్ళు అయితే కేసులు అయితే. ఈ మరి తెలంగాణ గవర్నమెంట్లో అయితే ఇంత గీసులు లేవు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక కేసులైతే విపరీతంగా రాస్తున్నారు. హ్మ్. ఏడ పడితే ఆడ మేము బండి ఒక 2 నిమిషాలు ఆపుకొని కిరాయి తీసుకునే టయానికైనా ఫోటో కొట్టేస్తారు అన్న వెనక నుంచి ముందు నుంచి. అదొకటి ప్రాబ్లం అయిపోయింది. అట్లయితే ఈ కేటీఆర్ అరెస్టు అని చెప్పి గత కొంతకాలంగా ఒక ట్రెండ్ అవుతుంది. ఏదో ఒక ఇచ్చేసాడు ఈ కార్ రేస్‌లో కొన్ని కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు అంటున్నారు. నిజంగా జరిగి ఉంటదంటారా? మీరు ఒక కామన్ మ్యాన్‌గా ఏమనుకుంటున్నారు ఈ న్యూస్ గురించి? నా ప్రభుత్వంలో ఉన్నోళ్ళు చెప్తారన్న. ప్రభుత్వంలో లేనోళ్ళు వాళ్ళు వీళ్ళు వాళ్ళ మీద చెప్పుకోవడం కామనే. హ్మ్. అది నిజానిజాలు అనేది తెలిసేది ఏంటంటే కోర్టులో రుజువు కావాలి. ఇప్పుడు దాకా మనం ఏం చెప్పలేము. ఈ ఇష్యూ మీద మీరైతే ఏమనుకుంటున్నారు? చట్టం దాని పని దాన్ని చేసుకునేది. మరి అంతే. ఇప్పుడు ఫామ్ లో ఉన్న గవర్నమెంట్ కేసు పెట్టడం కరెక్టే. అది వ్యక్తిగతంగా అయినా వాళ్ళు ఇది చేసుకోవచ్చు కానీ నేరం అనేది రుజువు కాకుండా ఎవరు ఏం చేయడానికి లేదు. ఇప్పుడు హైడ్రా వల్ల పెద్ద పెద్ద నాగార్జున గాని, పెద్ద పెద్దోళ్ళు ఇయన్నీ కూల్చేస్తాము. సిటీలో ఏయో అక్రమంగా కట్టినా కూల్చేస్తాం అంటున్నారు. బీఆర్ఎసోళ్ళేంది పేదోళ్ళయే కూలుస్తున్నారు. పెద్ద పెద్దోళ్ళయి కూల్చట్లేదు అంటున్నారు. మీరేమంటారు? ఇది హైడ్రా మొదలు పెట్టడం మంచిదే అన్న. దాంట్లో ఏంటంటే ఒక పెద్ద బిల్డింగ్ అనుకుని ఒక నలుగురు బీదోళ్ళు బతుకుతున్నారు. హ్మ్. ఇప్పుడు ఆ బిల్డింగ్ పగలగొట్టడం వల్ల ఈ బీదోళ్ళు కూడా పోతున్నాయి కదన్న. హ్మ్. దానివల్ల బీదోళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. హైదరాబాద్ ఇప్పుడు చెరువుల్లో కానీ ఏదైనా గవర్నమెంట్ ప్రభుత్వ ఆస్తుల్లో వేస్తడం తప్పే. హ్మ్. దానివల్ల ఏంటంటే ప్రభుత్వానికి నష్టం వచ్చింది కాబట్టి వాళ్ళు చేయడం పని కరెక్టే. ఓకే. కాకపోతే బీదోళ్ళ గురించి మాలాంటి బీదోళ్ళ గురించి కూడా మాట్లాడాలి. దాని గురించి చెప్తున్నాం. ఇప్పుడు రెడ్డి గారు చేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో కొంతమంది ఇల్లులు పోయిన వాళ్ళకి ఏం చేస్తారు? డబుల్ బెడ్రూమ్ ప్లాట్లలో పిలిచల్లా ఇస్తారు. దానివల్ల కాకపోతే కొంచెమన్నా పథకాలు నిజంగా రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఈ 200 యూనిట్లు ఫ్రీ గాని, ఇవన్నీ మీ దాకా చేరుతున్నాయి అంటారా? ఇంకా 6 నెలలు కూడా సంవత్సరం కూడా కాలే. ఇంకా ప్రభుత్వం ఇంకా ముందు ముందు ఏం చేయగలుగుతుందో ఏం చేస్తుందో కూడా మనకు తెలియదు. ఇప్పుడు వరకు ఆ ఇప్పుడైతే పథకాలు మీకు అందినాయి అసలు? మాకేం అందలే అన్న. హ్మ్. మాకైతే ఏం అందలే. రేషన్ కార్డు కూడా రాలే మాకు. పెడుతున్నాం, అప్లికేషన్లు పెడుతున్నాం, క్యాన్సిల్ అవుతున్నాయి. వాళ్ళకే పోతున్నాయి. ఈ సిటీలో కొత్త సొంత ఇల్లు ఉందా? సొంత ఇల్లు లేదన్న, బీదోళ్ళమేమన్నా మేము. ఇప్పుడు అప్లై చేసుకుంటే ఇస్తాము. ఈ జనవరి 26 నుంచి గాని కొన్నిటి గాని పథకాలు చెప్పారు. అప్లై చేసుకుంటే వచ్చిద్ది అనుకుంటున్నారా? మనం చెప్పలేము కదా. ఇప్పుడు 100కో కోటికో ఎవరికో 100 మందికి వస్తుంది. ఇప్పుడు 100 లక్ష మంది చేస్తే 10,000 మందికి వస్తాయి. ఆ 10,000 మందిలో మా అదృష్టం బాగుంటే పేరు ఉంటే వస్తాయి. ఈ నాయకులని పట్టుకొని ఉన్న వాళ్ళకైతే వస్తున్నాయి. హ్మ్. కాస్త మేము బతికిన మనకెందుకు ఈ గొడవలు, ఈ రాజకీయాలు, ఈ నాయకులు మనకెందుకు అనుకోవాలి, మాలాంటి వాళ్ళకి రావట్లేదు. అది అంటే కంపేర్ టు బీఆర్ఎస్ పార్టీతో పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీ బెటర్‌గా ఉందా? బీఆర్ఎస్ పార్టీ మీరు చూసారు అప్పట్లో మీరు ఇక్కడే ఉన్నారు కదా! కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి హయాంలో బాగుందన్న. రాజశేఖర రెడ్డి హయాంలో అయితే బాగుంది. కాకపోతే ఏంటంటే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా బాగానే ఉంది. నా టీఆర్ఎస్‌తో పోల్చుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన బాగుందా లేదా? ఇంకా లేదు. ఇంకా మనం ఏం చూసాం కదన్న.